నేను చదువుతున్నా, కనపడట్లే? ఎంత భయపడ్డానో తెలుసా? చదివేవులే, ఎప్పుడు చూడు చదువు చదువు చదువు. చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి, అలాగే మంచి చెడులు కూడా తెలుస్తాయి. విద్య లేనివాడు వింత పశువు అని వేమన పద్యాల్లో కూడా చెప్పాడు. చదువు లేని వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారట, నీ ఇలాగే. మూర్ఖంగా అంటే గుర్తొచ్చింది, నా దగ్గర చాలా మురుకులున్నాయి. ఎందుకు నవ్వుతున్నావు? అటు చూడు, నీ నిక్కరంతా ఎలా పాడైపోయిందో. నూనె వస్తువులు అలా జేబులో పెట్టుకోవడం చెడ్డ అలవాటు. నేను చేసేవన్నీ నీకెప్పుడు చెడ్డగానే అనిపిస్తాయి. అదేం లేదు కానీ ఆ మురుకుల్లో ఎన్ని వృత్తాలున్నాయో చెప్పు చూద్దాం. దీంట్లోనా? ఆ మురుకుల్లోనే. అదెంత పని, చాలా సులభం. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. చాలు చాలు, ముందే చెప్పానుగా చాలా సులభమని. నువ్వు లెక్క పెట్టినది తప్పు. ఒక పద్ధతి ప్రకారం వరుసగా లెక్క పెట్టాలి. నేను అలాగే లెక్క పెట్టాగా. ఇదిగో ఇదొకటి ఇదొకటి ఇదొకటి. అలా కాదు బాలు, ఇదిగో ఇలా చూడు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇలా లెక్క పెట్టాలి. ఈ మురుకులో మొత్తం 4 వృత్తాలున్నాయన్నమాట. అంతేకాదు, ఇంకా చాలా అంకెలు కూడా ఉన్నాయి. హాయ్, ఆ పుస్తకం ఏదో బాగుంది. బొమ్మలున్నాయా? ఉన్నాయి. బొమ్మలతో పాటు అంకెలు కూడా ఉన్నాయి. చూడు, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 66, 67, 68,
వస్తూనే ఉంటాయి. ఏ బాలు, బాలు, ఏ బాలు, ఏంటి? ఏంటా వేలెందుకు చప్పరిస్తున్నావు? నా వేలు, నా నోరు, నా ఇష్టం, నీకెందుకు? నీ వేలు నీ నోరు అని నాకు తెలుసు, కానీ అది మురికి వేలు. నాకేం తెలుసు? ఇది ఎంత బాగుందో. నీకు బానే ఉంటుంది బాలు, కానీ అలా చేయడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతుందా? నీకెలా తెలుసు? చదువుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. నీకు ఒక పుస్తకం చూపిస్తాను, చూడు. అమ్మో, మళ్ళీ పుస్తకమా? నాకు పుస్తకాలు వద్దు. అలా అనకు బాలు, ఈ పుస్తకం మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇటు చూడు, మన చేయి చూడడానికి ఎంతో శుభ్రంగా కనిపిస్తుంది. అలాగే లోనికి వెళ్ళి పరిశీలిస్తే ఎన్నో రకరకాల చిన్న చిన్న క్రిములు ఉంటాయి. అవి ఎలా వస్తాయంటే మనం మట్టిలో ఆడే ఆటలు, చేసే పనుల వల్ల, గాలిలో ఉండే దుమ్ము ధూళి ద్వారా మన పైకి వచ్చి చేరుతాయి. అమ్మ బాబోయ్, ఇన్ని పురుగులా? అవును బాలు, ఇలా వచ్చిన క్రిములు మనకు ఎన్నో రకాల జబ్బులు వచ్చేటట్లు చేస్తాయి. అమ్మ బాబోయ్, ఆ పాపు, ఇక మీద నేను ఈ వేలు చప్పరించను. అంతేకాదు బాలు, మనం అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు.